నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు. ఎంపీ కేశినేని హామీ. కోల్కతా డాక్టర్ హత్యాచారంపై ఆగని నిరసనలు. రోడ్డెక్కిన తెల్ల కోట్లు. సీకే హైస్కూల్లో ధార్మిక కార్యక్రమం. పూర్వ విద్యార్థి వితరణ. మనిషిని చూస్తేనే నవ్వొచ్చే పరిస్థితి. సినీ ఫీచర్లో రేలంగి నట జీవిత విశేషాలు. మంగళగిరి క్రికెట్ స్టేడియంకు మంచి రోజులు వచ్చేలా కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆదివారం నవలూరు పరిధిలో ఉన్న ఈ క్రికెట్ స్టేడియంను ఆయన సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అడుగు కూడా గత 5 సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం. వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు, లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక 2-3 నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం పని జరుగుతుంది. ఈ ప్రాంత వాసుల యొక్క కళ, ఈ కళను నిజం చేయడానికి మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదంటే మనం అది ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టేడియాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం. కాంట్రాక్టర్ IVRCL వాళ్ళతో సెటిల్ చేయాలి. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ పనులు IVRCL వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దివాళా తీశారు. వాళ్ళు దివాళా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి. లీగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంను మనం ఏమీ చేయలేము వాళ్ళ. కాబట్టి స్టేడియంను ముందుగా IVRCLతో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి. మార్పులు, ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూమ్లు ముందుకు వచ్చినాయి. ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో. ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి. డ్రెస్సింగ్ రూములు కొంత మార్పు ఉంది. ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవదు. అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పచెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మేము ముందుకు వివరిస్తాం. మేము వాళ్ళ వచ్చి పర్యవేక్షించాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూర్చుని ఇంతవరకు ఎపెక్స్ బాడీ లేదు. 8వ తారీఖుకి ఎపెక్స్ బాడీ వస్తుంది. ఈ ఎపెక్స్ బాడీ వచ్చే లోపల అసలు సమస్యలు ఏమున్నాయి, రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అన్ని జిల్లాల్లోనూ రకరకాల సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రౌండ్స్ లేవు, కొన్ని చోట్ల స్టేడియంస్ లేవు, కొన్ని చోట్ల గ్రౌండ్స్ కావాల్సిన చోట గ్రౌండ్, స్టేడియం కావాల్సిన చోట స్టేడియం చేసి పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లోనూ క్రికెట్ స్టేడియమో గ్రౌండో పెట్టి క్రికెట్ను ప్రోత్సహించడమే మా ఉద్దేశం. వన్స్ ఎపెక్స్ బాడీ వచ్చినాక దీని మీద డెసిషన్ తీసుకుంటాం. మేము ROB మీద వర్క్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము ఇచ్చాము. వారు కూడా దీని మీద దృష్టి పెట్టారు. లోకేష్ గారు కూడా మన డిస్కషన్లో అర్జెంట్గా దీన్ని ROB అవ్వాలని కోరుకుంటున్నారు. వెస్టర్న్ బైపాస్ కూడా 4 నెలల్లో ఓపెన్ అవ్వబోతుంది. కాబట్టి ఒకటే, ఇన్ఫ్రా అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో స్టేడియంకి బ్రహ్మాండమైన ఇన్ఫ్రా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రాంతవాసులకి ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మేము అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటాం. ముఖ్యంగా స్టేడియం రెడీ అయ్యే టైంకి ఇక్కడ ఉన్న రోడ్డు కనెక్టివిటీ కానీ, ఇక్కడ ఏమన్నా ఇంకా ప్రాథమిక అవసరాలు ఏదన్నా మంచినీటి ఫెసిలిటీలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం. రైల్వే DRMకి కూడా లెటర్ పెట్టాం ఆల్రెడీ ROB మీద. దాని మీద పని జరుగుతుంది. ఈ స్టేడియం స్టార్ట్ అయ్యే లోపల ROB కూడా పూర్తయ్యేటట్టు చేస్తాం. కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ గ్యాంగ్ రేప్ మరియు హత్య ఘటనపై ఆదివారం మంగళగిరిలో ఎయిమ్స్ స్టాఫ్, స్థానిక ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. వివరాలు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కోల్కతా జూనియర్ డాక్టర్ గ్యాంగ్ రేప్ హత్యపై ఆదివారం మంగళగిరిలో ఆందోళనలు జరిగాయి. తొలుత ఎయిమ్స్ హాస్పిటల్ నుండి డాక్టర్ల బృందం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహ సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రాంతంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఎయిమ్స్ డాక్టర్స్తో పాటుగా స్థానిక ప్రజారోగ్య వేదిక కన్వీనర్ డాక్టర్ KVS సాయి ప్రసాద్, CPM ప్రజా సంఘాల తరపున JV రాఘవులు, SS చెంగయ్య, P బాలకృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. టెస్ట్ ఉందండి, న్యాయం కావాలి.
హెల్త్ కేర్ వర్కర్స్కి జరుగుతున్న అన్యాయం ఇంకా సహించలేం. ఈ భారతదేశంలో ఆడవాళ్ళకి 3 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు కూడా సురక్షిత లేదు. ఎన్నాళ్ళు సహించాలి, ఎందుకు ఊరుకోవాలి? ఒకటే ప్రశ్న. మరి ఎందుకు చెప్తున్నారు ఆడపిల్లల్ని చదివించండి అని? మన ఆడపిల్లకి మనం రక్షణ ఇవ్వకపోతే మనకి ఎందుకండి ఇండిపెండెన్స్? 78 ఏళ్ళు అయింది ఇండిపెండెన్స్ వచ్చి, ఆయన అక్కడే ఉన్నాం. ఈ రాక్షసులు చేస్తున్న అన్యాయాన్ని సహించలేం. ఇది ఉత్తి మెడికల్ ప్రొఫెషన్ది పోరాటం కాదు, అందరిది. అందరూ ముందుకు రావాలి. ఖచ్చితంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిందే. అప్పుడు దాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. హాస్పిటల్ అనేది గుడిలో కూడా మీకు రక్షణ లేకపోతే ఎలాగా? మన పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలని సరైన విధానంలో పెంచి వాళ్ళకు సరైన మారల్స్ వాల్యూస్ ఇస్తారు. అప్పుడే ఈ దేశంలో అనేది మనకు మార్పు అనేది జరుగుతుంది. ఆడపిల్లలు అనేది ధైర్యంగా ఏ ఇబ్బంది లేకుండా తిరగగలుగుతారు అన్నమాట. సో ఈ దేశం మొత్తంలో ఈ డాక్టర్ వృద్ధి ఒక వృద్ధి మాత్రమే అసలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసనం చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఒక లారీ వాళ్ళు పోరాటం చేస్తే మొత్తం లారీ మొత్తం ఆగిపోతుంది. బస్ వాళ్ళు పోరాటం చేస్తే బస్ మొత్తం నడపడం మొత్తం ఆగిపోతుంది. కానీ ఇక్కడ మేము ఒక డాక్టర్స్ మాత్రమే ఎమర్జెన్సీ పేషెంట్స్ సేవలు జరిపిస్తూ మేము ఈ పోరాటాన్ని ఒక పీస్ఫుల్ మేనర్లో మేము జరుపుతున్నాము. సో ఎవరైతే ఇంత ఘోరమైన పని చేశారో వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. నిజమైన నిందితుడు ఎవరో తనకు కఠిన శిక్ష దొరకాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులందరూ, మెడికల్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా దేశవ్యాప్త బంద్కి నిన్న పిలుపునివ్వడం జరిగింది. అలాగే వివిధ చోట్ల ర్యాలీలు కండక్ట్ అన్నీ చేయడం కూడా జరుగుతున్నది అన్నమాట. మన దేశంలో దాదాపు 80% మంది డాక్టర్స్ అందరూ ఆడపిల్లలే ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి నైట్ డ్యూటీలో 2-3 రోజులు కూడా డ్యూటీలు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించకపోవడం వలన చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. కాబట్టి డాక్టర్లకి మానసిక స్థైర్యం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే సేవియర్స్. మామూలుగా మన దేశంలో అందరూ వైద్యో నారాయణ హరిహి అని చెప్పి అంటారు. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎలాగా? We want justice. We want justice. 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 ఇదిలా ఉండగా మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన కూడా కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. సంఘం ప్రతినిధులు పారేపల్లి మహేష్, కె స్వాతి తదితరులు పాల్గొని మాట్లాడారు. అరెస్ట్ చేయడమే కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా వారికి కఠిన శిక్షలు పడేలా చేసి మరి ఆ చేనేత కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసే విధంగా కూడా మన ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరిని, చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని తేడా లేకుండా అత్యాచారాలు ఎంత భయంకరంగా చేస్తున్నారంటే, మనం ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో న్యాయ వ్యవస్థలో స్పీడీ జస్టిస్ అనేది అమలు లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. దయచేసి గవర్నమెంట్ వారు స్పీడీ జస్టిస్ని అమల్లోకి తీసుకొచ్చి ఇలాంటి నేరాలు జరిగిన వెంటనే కనుక నేరస్తులకు శిక్ష విధిస్తే ఇంకొకరు ఇలాంటి నేరాలు చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. నారాయణ హరి అన్నారు అంటే వైద్యులు అంటే దేవుడితో పోల్చారు. కానీ వాళ్ళకి రక్షణ లేకపోతే ఈరోజు మనం ఏమీ చేయలేము. అలాగే వాళ్ళందరికీ రక్షణ కల్పించి మహిళలకి, ముఖ్యంగా వైద్య విద్యార్థులకి రక్షణ కల్పించాలని మా బీసీ సంఘం తరఫున కోరుకుంటున్నాం. సికందుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి మీద అత్యాచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇటువంటి అకృత్యాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద తక్షణం స్పందించి ఆ దుర్మార్గులను అత్యంత కఠినంగా శిక్షించి నడి రోడ్డు మీద బహిరంగంగా ఉరి తీయాలని మా బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాం. మీకు తెలుసా, స్వాతంత్రానికి పూర్వం కొండెగాడు అనే పత్రికను నిర్వహించిన వారెవరు? సమాధానం: స్వాతంత్రానికి పూర్వం కొండెగాడు అనే పత్రికను తాపీ ధర్మారావు నిర్వహించారు. మంగళగిరి సీకే హైస్కూల్లో ఆదివారం ఓ ధార్మిక కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సీకే హైస్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఒక వాష్ బేసిన్తో పాటుగా
ట్యాబ్లు, వీటికి ప్లాట్ఫామ్ వసతి సౌకర్యాలను ఆదివారం ఏర్పాటు చేశారు. స్కూల్ కమిటీ కరెస్పాండెంట్ చింతక్రింది కనకయ్య దీన్ని ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ సెక్రటరీ జంజనం పాండురంగారావు, కమిటీ మెంబర్ దామల కుబేరస్వామి పాల్గొన్నారు. 1982 బ్యాచ్ పూర్వ విద్యార్థుల గ్రూప్ తరపున వారిలో ఒకరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దామల శంకర శ్రీనివాసరావు బాధ్యత తీసుకుని విద్యార్థులకు నీటి వసతిని తన స్వంత ఖర్చుతో నిర్మించి ఇచ్చి తమ దాతృత్వ గుణాలను చాటుకున్నారు. ఇదే కాకుండా తన తల్లిదండ్రుల పేరిట ట్రస్టును ఏర్పాటు చేసి ఏటా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మంగళగిరి వాసులకు తెలిసిన విషయమే. నీటి కుళాయి వసతిని ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థి దామల శంకర శ్రీనివాసరావును సత్కరించారు. 1982 10వ తరగతి పూర్వ విద్యార్థుల బ్యాచ్ తరపున ప్రతినిధులు రావెల శ్రీనివాసరావు, తాడికొండ తిరుమలరావు, ఇంటెలిజెన్స్ సిఐ దేవుళ్ల పుల్లయ్య, విక్రమ్ రెడ్డి, ఇంజమూరి నరేంద్ర, సీతారామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆనాటి మీ చదువులు నేర్చుకోవడానికి విద్యాలయం ఎంతగా ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ ఈ రోజున మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారనే దానికి నిదర్శనంగా మీరు నేర్చుకున్న విద్యాలయాన్ని మర్చిపోకుండా ఈనాడు కూడా ఆనాటి మాస్టర్లు దాదాపుగా మీకు పాఠాలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా రెస్ట్లో ఉండుంటారు అడిగితే 90%. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి దాదాపు 50-55 సంవత్సరాలు ఉండుంటాయి. మీరు బయటికి వెళ్ళి కూడా 18, 24, దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది. అట్లాగే ఈ స్కూల్ని మర్చిపోకుండా మీరు గుర్తుంచుకొని తోదకంగా శక్తి కొద్ది ఈ సహకారాలు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి మిడ్ డే మీల్స్ చేసిన తర్వాత వాళ్ళు పళ్ళాలు కడుక్కోవడానికి కానీ ఇవన్నీ కూడా సింకులు, ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎంతో దాతృత్వంతో వారు మన చదువుకున్నటువంటి పాఠశాలకి ఇవ్వాలని సంకల్పం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆ బ్యాచ్ స్టూడెంట్స్ అంతా కూడాను గ్యాదర్ అయ్యారు. చక్కగా మీలో ఉన్నటువంటి ఐకమత్యానికి నిదర్శనం అని నేను భావిస్తున్నాను. ఇదంతా చేసినందుకు ముందుగా అభినందిస్తూ, మరి మన యొక్క పూర్వ విద్యార్థులు అందరం కూడా కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మన స్కూల్ అభివృద్ధికి, అట్లాగే మనం కొంతమంది డిగ్రీ కాలేజీలో కూడా అందరం చదివిన వాళ్ళమే, దాని అభివృద్ధికి కానీ మంగళగిరిలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్పంచుకోవాలని, అట్లాగే మరి శ్రీనివాసరావుని ప్రముఖంగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమానికి సంధానకర్తకున్నటువంటి మన రావెల శ్రీనివాసరావుని మన మిత్రులందరినీ కూడా బాగుంటుంది. అంటే అప్పుడు పళ్ళాలు మిడ్ డే మీల్స్ అంటే భోజనం చేసిన తర్వాత పళ్ళాలు కడుక్కోవడానికి ప్లేట్లు అవన్నీ కడుక్కునేటప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి బట్టలు పాడైపోతున్నాయి అనేది మా దృష్టికి వచ్చింది. ఎమ్మటే మేమందరం కూడా సమావేశం అయ్యి ఈ ప్రాజెక్ట్ని మనం చేస్తే విద్యార్థులకి సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అందరికీ తెలియజేసిన దాని మీద మన సహోదరుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, మన సహోదరుడు అయినటువంటి దామర్ల శంకర శ్రీనివాసు ముందుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద నేనే ఈ మొత్తం కార్యక్రమాన్ని నా మొత్తం కూడా నేనే పూర్తి చేస్తాను అని ఆయన ముందుకు రావడం జరిగింది. అనుకున్నాము, అందరం చందాలు వేసుకుందాం అన్నారు. అయితే దానికి 2 నెలల ముందే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కొంత చందాలు వేసుకొని ఒక మిత్రునికి సహాయం చేశారు ఆర్థికంగా. సో మా దగ్గరికి ట్రస్ట్ ఉంది, మా నాన్నగారి పేర్లతో మేము ట్రస్ట్ నడుపుతున్నాము. దాంట్లో వేరియస్ యాక్టివిటీస్, మెడికల్ క్యాంప్స్ పెడతాము, ఆర్థిక భారం మూలం చదువుకునే వాళ్ళకి ఫీజులు కట్టి చదివిస్తాము, అటువంటివి చేస్తుంటాము. సో ఇది నేను స్పాన్సర్ చేస్తానని చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. దాని తర్వాత మా రావెల శ్రీనివాసరావు దగ్గరుండి మొత్తం కట్టించుకున్నాడు అనమాట ఇవన్నీ. మంగళగిరి సర్దార్ గౌతు లచ్చన్న గౌడ కమ్యూనిటీ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వాకా రామ్ గోపాల్ గౌడ్, వాకా మాధవరావు గౌడ్, తాతా సాంబశివరావు, కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సాధారణ గీత కార్మిక కుటుంబంలో గీత గీస్తూ ఉండి అప్పుడు జరిగిన ముస్లింల పాలనలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో నిశ్చితంగా గమనించి దాన్ని ఎదుర్కొనే విధంగా ఏ విధంగా చేయాలని ఆయన ఒక గౌడ సంఘీయులతో కాకుండా మిగతా కుమ్మరి, రజక, మిగతా బీసీ సంఘాల వాళ్ళందరితో కూడా కలుపుకొని ఒక ఉద్యమంలాగా స్టార్ట్ చేశారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఈ కళ్ళు గీత వృత్తి చేస్తున్నప్పుడు ఈ యొక్క ముస్లిం రాజుల యొక్క సైనికులు అక్కడికి వచ్చి త్రాగి బిల్లు కట్టకుండా అందరినీ హేళన చేస్తూ వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఒకసారి ఆ సందర్భంలో ఈయన యొక్క స్నేహితుడి మీద ఆ వచ్చిన
ముస్లిం సైనికులు కాళ్ళతో ఎత్తి కొట్టబోతే వాళ్ళని మొట్టమొదటిసారిగా మెడ నరికి చంపిన వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఒక బహుజన చక్రవర్తి, ఒక బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. ఆనాడు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబుకి వ్యతిరేకంగా వారి తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు మొత్తం కూడాను ప్రజల మీద అక్రమ శిస్తు వసూలు చేస్తూ, ప్రజల్ని నిర్బంధిస్తూ, మహిళల్ని అత్యాచారాలు చేస్తూ ఒక క్రూరమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి దశలో, అది 1675వ సంవత్సరంలో ఒక దుశ్శాసనపరమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి దశలో సర్దార్ సర్వాయి పాపన్న గారు మనకు ఒక బహుజన రాజ్యం కావాలి, పీడిత తాడిత ప్రజలు పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుబాటు ప్రారంభించి మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయ సాధనకై ప్రతి ఒక్క కూడా కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పనులు కూడా గుర్తుంచుకొని మరి ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ మన గౌడ్ సంఘీలే కానీ ఇతర బీసీ నాయకులు కానీ అందరూ కూడా మరి కలిసికట్టుగా మనకు రావాల్సిన రాజకీయ వాటాలో కానీ మనం ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఐకమత్యంతో ఉండి పోరాడి మనం కూడా ఇవాళ ప్రభుత్వాలు వాడుకుంటున్నారే కానీ ఉపయోగించుకుంటున్నారే కానీ ఈ ఏదో కుక్కకి 4 బిస్కెట్లు ఇసిరేసినట్టుగా ఈ బీసీ వర్గాలకు వేసి తర్వాత ఆ పార్టీలో ప్రాధాన్యత కూడా ఏ పార్టీలు కూడా. ఈనాటి మంచి మాట. ఎప్పుడైతే జీవితంలో భయం పోతుందో అప్పుడే జీవితం ప్రారంభమవుతుంది. చెగువేరా. మంగళగిరిలో విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన 2 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కె స్వాతి, చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరిలో విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యాన 2 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కె స్వాతి, చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రత్నాల చెరువుకు సంబంధించిన ఈ దంపతులు ఇద్దరు కూడా వచ్చే పెన్షన్తోనే ఇల్లు గడుపుకుంటూ, అద్దె కట్టుకుంటూ, కరెంటు బిల్లు కట్టుకుంటూ, మందులు కూడా లేక ఇబ్బంది పడుతున్నాం, తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని మనకు గత కొన్ని నెలల క్రితం తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళని మన ట్రస్ట్ ద్వారా వాళ్ళని మనం దత్తత తీసుకొని ప్రతి నెల వారికి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. పెన్షన్ డబ్బులతో కొంతమందికి జరగక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఇట్లా నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఇలాంటి సహాయం అందించాలని కోరుకుంటున్నాను. మనమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా పుట్టినరోజులు కానివ్వండి, ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, ఏమన్నా ఉంటే కనుక లేని వారికి సహాయం చేసి వారికి మొహాల్లో సంతోషం చూడాలనేది కోరుకుంటున్నాను. నేను దశావతార గుడిలో భిక్షాటన చేసుకుంటూ 6 వయసులో అయినా కూడా నాకు ఈ అమ్మాయి స్వాతి అనే అమ్మాయి నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ప్రతి నెల నిత్య సరుకులు అన్ని సంతోషంగా నాకు అందిస్తుంది. నేను నా భార్య కూడా అంగవిగ్రహాలు. పోలవరం ప్రాజెక్టును తక్షణమే కేంద్రం నిర్మాణం చేపట్టాలని అటల్ జనసభ అధ్యక్షుడు మైలా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే ఆ పాత డిజైన్తోనే పోలవరం ప్రాజెక్ట్ కూర్చోండి, లేకపోతే ఆపేయండి. ఆపేసి గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయండి. 3 అనుసంధానం చేస్తే నీళ్లు ఇటు మళ్లించుకోవచ్చు, ప్రాణ నష్టం ఉండదు. వరదల వల్ల చాలా నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అలాగనే పంట నష్టం జరుగుతుంది, అలాగనే ఆస్తి నష్టం జరుగుతుంది.